నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి వివిధ రంగాలకు 80,000 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. కేజీహెచ్ లో గుండె శస్త్రచికిత్స విభాగంలో పరికరాలు కరువు. రోగుల ఇక్కట్లపై మండిపడ్డ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. కేజీహెచ్ అన్న క్యాంటీన్ వద్ద వినూత్న రీతిలో చేపట్టిన నిరసన కార్యక్రమం. విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షితో ముఖాముఖి కార్యక్రమం. కొన్ని బలమైన కారణాలే తనను ఐపీఎస్ అధికారిగా మార్చి పేదలకు సేవ చేసేలా చేశాయన్న సిపి. గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే శనివారం ఉదయం 11:30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు టీడీపీ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వారు అశోక్ గజపతిరాజును కలిసి అభినందనలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 80,000 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం అంటే బటన్ నొక్కడం, ప్రజలను మభ్యపెట్టడం కాదన్నారు. అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు చేపట్టే కార్యక్రమాలను తెలిపారు. అందులో భాగంగానే నేటి కేబినెట్ సమావేశంలో ఇంధన, ఐటీ రంగాల అభివృద్ధికి దాదాపు 80,000 కోట్ల నిధులు ఆమోదం తెలిపారన్నారు. నిధుల మంజూరు ద్వారా ఐటీ రంగంతో పాటు ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధి చేకూరుతుందన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు 1,25,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏర్పడుతుందన్నారు. రానున్న రోజుల్లో పారిశ్రామికవేత్తలకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాపార అనుగుణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్ఫుటమయ్యే విధంగా ఈరోజు అజెండా పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా వెళ్ళాలని ఏదైతే బయట చెప్తుందో దానికి అద్దం పట్టే విధంగా ఈరోజంతా కూడా అజెండా ఫిక్స్ చేయబడిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమో లేకపోతే ప్రజల్ని భావోద్వేగంలోకి తీసుకువెళ్ళి వాళ్ళని మెస్మరైజం చేయటమో మనకున్న ఆకర్షణ శక్తి ద్వారా అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయాలనే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు క్యాబినెట్లో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ ఒక్క క్యాబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,00,000 1,25,000 1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా
జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్ సర్కార్ గతంలో పాల్పడింది ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో జగన్ అండ్ కో చెలగాటమాడిందన్నారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కమిషన్లు హవాలా రూపంలో పొందారని చెప్పారు. గతంలో విక్రయించిన నాసిరకం మద్యం వలన ఎందరో అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత ధనాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారని నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడిన వారికి శిక్ష తప్పదన్నారు. మద్యం కుంభకోణం నిందితుల్లో చాలా మందికి దుబాయ్కి చెందిన గోల్డెన్ వీసాలు ఎలా వచ్చాయో చెప్పాలని వైసీపీ నేతలను డిమాండ్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తూ మా ప్రభుత్వం వస్తే 2024 కల్లా పూర్తిగా మద్య నిషేధం చేస్తాం అని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి అయిన 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క 2019 ముందు వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. సరే, జనాలు నమ్మారండోయ్. దశల వారీగా మద్యాన్ని కుదిస్తూ 2024 కల్లా పూర్తిగా ఎత్తివేస్తారు మహానుభావుడు. ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి సాయంత్రం పూట ఏదన్నా కొద్దిగా సేద తీసుకునే విధంగా ఏదో కొద్దిగా అలవాటు ప్రకారం తీసుకొని ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం 19 నుంచి 24 వరకు కేవలం ప్రజల యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి నాసి రకం మద్యాన్ని జే బ్రాండ్ని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మి ముఖ్యంగా ప్రైవేట్ షాపులుగా ఉండే ఈ మద్య వ్యాపారాల్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని స్వయంగా గవర్నమెంటే కుంభకోణం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణ పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీహెచ్లో గుండె శస్త్రచికిత్స విభాగంలో సరైన వైద్య పరికరాలు లేక ఎందరో రోగులకు వైద్య సేవలు అందడం లేదని వాపోయారు. కేజీహెచ్ గుండె శస్త్రచికిత్స విభాగానికి నిధులు కేటాయించాలని కోరుతూ కేజీహెచ్ అన్న క్యాంటీన్ వద్ద వినూత్న రీతిలో ఆయన నిరసన తెలిపారు. వైద్య పరికరాల కోసం కొంచెం ధర్మం చేయండి అంటూ భిక్షాటన చేసి కేజీహెచ్ సూపరింటెండెంట్కు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రోగులకు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది రోగులకు సరైన వైద్య సేవలు అందక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని కేజీహెచ్లో ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత దారుణం ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోని ఈ కేజీహెచ్లకి 500 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ రీవ్యాంప్ చేశారన్నమాట. సిస్టమ్ అంతా కూడా టోటల్ రీవ్యాంప్ చేశారు. సిస్టమ్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళండి మీకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడుగు పెట్టేలాగా చేయించారు. ఆశ్చర్యం ఉండేది మాకే. ఐ వాజ్ ప్రౌడ్ బీయింగ్ ఎమ్మెల్యే దట్ టైం. టోటల్ ఇది వెట్రిఫైడ్ టైల్స్, ఏసీలు, ఓకే, క్యాబిన్స్, అన్ని ఆపరేషన్ ఫెసిలిటీసు, డాక్టర్స్ని ఎంప్లాయ్మెంట్ కానీ టోటల్ డాక్టర్స్ ఆన్ రోస్టర్ ఎంతమంది ఉంటారో అందరినీ ఎంప్లాయ్మెంట్ చేయడం, స్టాఫ్, నర్సెస్, టోటల్గా డాక్టర్స్ వర్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. కేసు వస్తే ఇమీడియట్గా ఆపరేషన్ అయిపోయేది. ఈరోజు ఎంత సిగ్గంటే ఈ ప్రభుత్వం అంది, కూటమి ప్రభుత్వం అంది సంపద సృష్టి అని చెప్పేసి అంటామన్నారు, అడుక్కుంటున్నారు. 3 కోట్ల రూపాయలే
కేజీహెచ్కి ఈరోజు మెషిన్లు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమిష్టిగా పోరాటం చేయాల్సి ఉందని వామపక్ష నేతలు పేర్కొన్నారు. సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు కంచరపాలెం మెట్ట వద్ద ఉన్న కన్వెన్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు సిహెచ్ నరసింగరావు, ఏ అజయ్ శర్మ, కె లోకనాథం, ఆర్కేఎస్వి కుమార్, ఆర్ శంకర్రావు, కెఎం శ్రీనివాస్, పి వెంకటరెడ్డి, పి మణి సుబ్బారావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సభలో కార్మిక నేతలు మాట్లాడుతూ ప్రైవేటు రంగ ప్రోత్సాహమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తప్పుపట్టారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడంపై మండిపడ్డారు. సిఐటియు ఎల్లప్పుడూ కార్మిక ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై పోరాటాలు సాగిస్తూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని కార్మిక నేతలు స్పష్టం చేశారు. సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు ఈరోజు రేపు కంచరపాలెం డివిజన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలకి జిల్లా వ్యాప్తంగా అన్ని యూనియన్స్ నుంచి, ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 43,000 మంది ప్రాతినిధ్యం వహిస్తూ 270 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో సిఐటిగా నిర్వహించిన పోరాటాలని, ఆందోళనని ఇందులో సమీక్ష చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 ఏళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, విఓఏ, మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన ఆరోపణలను 36వ వార్డ్ కార్పొరేటర్ మసిపోగు మేరీ జోన్స్ తీవ్రంగా ఖండించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్తులు కాపాడుకోవడానికి తాను పార్టీ మారానని వాసుపల్లి పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళని కూడా చూడకుండా వాసుపల్లి దూషించడంపై విస్మయం వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పారు. పార్టీ మారడంతో కేవలం ఏడాది కాలంలోనే 2 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మేరీ జోన్స్ అన్నారు. ఆ వార్డు సీనియర్ నేత మసిపోగు రాజు మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల కోసమే తమ పార్టీ మారామని స్పష్టం చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలి వల్లనే అనేక మంది పార్టీకి దూరం అవుతున్నారని అన్నారు. వాసుపల్లి తన తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఎందరో పార్టీని వీడుతారని అన్నారు. ఏదైతే మా వాడికి 36 వాడికి వాసుపల్లి గారు ఎందుకు గారు అంటున్నానంటే, మేము క్రిస్టియన్ అంటున్నారు కదండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, అంతే. మీరు ఎలాగైనా మమ్మల్ని మాట్లాడవచ్చు. అయితే మాకని ఒక డిగ్నిటీ ఉంది. లాయల్గా చేయండి, డిగ్నిటీగా చేయండి రాజకీయం. ఒకళ్ళ క్యారెక్టర్ మీద లేకపోతే ఒకళ్ళ రిలీజియన్ మీద రాజకీయం చేయబాకండి. అది రాజకీయం కాదు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీడియా మూలంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు మా వార్డులో ఎన్నో మేము ప్రోగ్రామ్స్ చేసాం కానీ ఎక్కడ కూడా నేను ప్రేయర్ చేయటం కానివ్వండి, లేకపోతే బైబిల్ పెట్టుకొని వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మా కార్యకర్తలతో కూడా నేను ఎక్కడ కూడా నా రిలీజియన్ నేను డిస్కస్ చేయలేదు. ఈవెన్ జగన్ గారి దగ్గర కూడా నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయటం అని చెప్పేస్తున్నారు. మీ సంస్కారం ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ మీద, ఒక రిలీజియన్ లేడీస్ మీద ఇలా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వాసుపిల్లి
అలియాస్ గోడ మీద పిల్లి. ఇది ఈ టైటిల్ ఆల్రెడీ వాళ్ళ శిశువులే పెట్టిన టైటిల్ ఇది. వాసుపిల్లి అలియాస్ గోడ మీద పిల్లి. ఆ కార్యక్రమంలో ఒక దళిత కార్పొరేటర్ మీద అవాకులు చవాకులు పేలారు. అయ్యా వాసుపిల్లి అలియాస్ గోడ మీద పిల్లి గారు, వెండిపోటు పొడిచారు, పార్టీలు మారారు, అమ్ముడు పోయారు అని అన్నారు కదా, అసలు ఆ మాట అనడానికి మీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2009లో మీరు ఏ పార్టీలో ఉన్నారు? నెల 15 రోజులు తిరగకముందే మళ్ళీ ఏ పార్టీకి వచ్చారు? అదేవిధంగా 2019లో పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిన పార్టీ, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ ఓడిపోగానే అక్రమంగా అన్యాయంగా పేదల విద్యార్థుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి సంపాదించిన ఆస్తుల్ని నీ కాలేజీలో కాపాడుకోవడం కోసం నువ్వు పార్టీ మారింది వాస్తవం కాదా? దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారు మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. 36వ వార్డు జనసేన పార్టీ నుండి, కూటమి పార్టీ నుండి. ఎందుకు అంటే ఇది మీరు కన్ఫర్మ్గా గుర్తుంచుకోవాలి. మీరు అధికారంలో ఉన్న సమయంలో మా జనసేన పార్టీని కించపరిచారు. దానికి మూల్యం చెల్లిస్తూ ఈరోజు అదే జనసేన పార్టీ చేతిలోని చిత్తుగా ఓడి ఈరోజు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. మీకు గుర్తుందా? 31వ వార్డు బై ఎలక్షన్ రోజు మా పార్టీ గుర్తుని పగలగొట్టి కించపరిచారు. అదే గుర్తుపై ఈరోజు ఓటమి పాలయ్యారు. ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఎంత మీరు అనుభవిస్తున్నా సరే ఈరోజు కూడా మీ యొక్క నోటిని మీరు అదుపులో పెట్టుకోవడం లేదు. దయచేసి ఇక మీదట మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోండి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 38వ వార్డులో మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహించారు. వార్డు అధ్యక్షులు గురజారపు రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. అధికారం చేజిక్కించుకోవడం కోసం లక్ష్యంగా కూటమి నేతలు ఆచరణం సాధ్యం కాని హామీలను ప్రజలకు ఇచ్చారని మండిపడ్డారు. హామీలను నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హామీలను అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ అధికార పక్షం నేతలు పేర్కొనడంపై మండిపడ్డారు. దీన్ని బట్టి ఆ నేతలు అధికారం కోసమే ప్రజలను మోసగించారని స్పష్టమవుతుందని వాసుపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క స్పీకర్లో కూడా అలాగే ప్రతి వచ్చిన శ్రేయోభిలాసులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేయోభిలాసులు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇది చాలా బాగా ఉంది. బాబు మమ్మల్ని మోసం చేశాడు, సంపద సృష్టిస్తామని అన్నాడు. ఈ రోజుకి కూడా సంపద సృష్టి లేదు. మాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అదే ఖజానాలో సంపదగా చూపించుకుంటా ఉన్నాడు. మా పిల్లలకి నిరుద్యోగులు ఇస్తామన్నాడు. 1,60,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలోని. అంటే సంవత్సరానికి సుమారు 48,000 కోట్ల రూపాయలు ఈరోజు యజ్ఞనామం పెట్టి అదే సంపద సృష్టి అని చెప్తా ఉన్నాడు. అలాగే 18 సంవత్సరాల ఆడపిల్లలు దాటితే 59 సంవత్సరాల లోపు 1,500 ఇస్తామన్నాడు. ఆ రకంగా చూసుకుంటే 1,90,00,000 మంది ఆడపిల్లలు ఈరోజు 1,500 అందుకోవాలి అంటే సంవత్సర కాలంలో 30,000 కోట్ల రూపాయలు అదే సంపద సృష్టిగా చూపిస్తా ఉన్నాడు. మరి ఈరోజు అనకాపల్లి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి రెవెన్యూ ప్రాంతంలో తనకు చెందిన ఎకరా 54 సెంట్ల భూమిని తనకు తెలియకుండా విజయనగరం పాలకొండ సబ్ రిజిస్టర్ అన్యాయంగా తన భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేశారని బాధితుడు గంప సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అనుమతి లేకుండా విజయనగరం జిల్లా పాలకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. సుమారు 10 ఏళ్ల క్రితం తన బావమరిది బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి తన పేరు మీద సదరు భూమి రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అయితే ఇటీవల చెప్పుడు మాటలు విని తనను అకారణంగా ద్వేషిస్తూ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, ఇదే విషయంలో జనసేన నాయకునిగా చెప్పుకు తిరుగుతున్న అడ్డుపల్లి గణేష్ అనే వ్యక్తి మే 29వ తేదీన తన భూమిలో 50 మందితో కలిసి వచ్చి తనను చంపేస్తామని, భూమి తనకు వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు తనపై తప్పుడు ఫిర్యాదులు చేసినా తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నాడన్నారు. ఇదే విషయంపై ఉప ముఖ్యమంత్రికి, అనకాపల్లి జిల్లా కలెక్టర్కు, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో గంప గోవిందరాజు, గంప సంతోష్ కుమార్ పాల్గొన్నారు. విజయనగరం పాలకొండలో అక్కడ ఎవరి నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ నాతో సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు. మన అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్ గారు మాకు పరిధిలో లేదు, మీరు ఈ భూములు కలిసి వస్తే మేము చేస్తాం, లేకపోతే మీరు న్యాయస్థానంలో కూడా చెప్పారు వాళ్ళు. అయినప్పటికి కూడా మరి వీరు మరి పాలకొండ రిజిస్ట్రార్ గారు మరి ఏమి జీవో ఉందో నాకు తెలియదు, మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే నా జీవితంలో ఇదే మొదటిసారి మీ మీడియా ముందుకు కానీ ఈ పత్రికా సమావేశంలో కానీ రావడానికి ఇదే ఫస్ట్ టైం సార్ నా జీవితం లైఫ్లో. కాకపోతే ఈ అన్యాయం కొద్దితో కాస్త మా ఫ్యామిలీ అంతా మాదంతా కన్నడ ఫ్యామిలీ సార్, ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబం. అటువంటిప్పుడు మేము ఎప్పుడు ఎవరితోటి మేము ఏదైనా మా ఇంటికి వస్తే 10 మంది చెప్పేవాళ్ళని తప్ప ఎవరితో మేము 10 మంది చెప్పించుకోలేదు. అయినప్పటికీ కూడా మీరు ఈ రిజిస్టర్ మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కాదు. మరి ఆ జీవో ఎందుకు ఏ విధంగా రద్దు చేశారో తెలియదు, మరి ఏ కారణం రద్దు చేశారో తెలియదు. కాకపోతే మరి ఎవరిని నేను ఇంచుమించు లీగల్ అడ్వైస్ తీసుకున్నా ఇది ఎవరో సాధ్యం కాని పనండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేణా బలహీనపడుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం నాటికల్లా అల్పపీడనంగా మారుతుందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని అన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాయుగుండం పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి ఈరోజు ఉదయానికి నార్త్ ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకొని ఉన్న జార్ఖండ్ మీద కేంద్రీకృతమై ఉంది. అది మరింత పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి మధ్యప్రదేశ్కి రేపటికి చేరుతుంది. ఈ క్రమంలో అది బలహీనపడి వెల్మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా కింద మారుతుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తర కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే 1-2 చోట్ల థండర్ స్టార్మ్ యాక్టివిటీ అంటే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఈ గాలులు అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంగా కూడా పెరిగే అవకాశం ఉంది. అందువలన ఉత్తర కోస్తాలోని మత్స్యకారులకి వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. ఉత్తర కోస్తాలో 3వ నంబర్ హెచ్చరికని పోర్ట్స్ అన్నిటిలోనూ కూడా హాయిస్ట్ చేశారు. 3వ నంబర్ హెచ్చరిక ఉన్న పోర్ట్స్ కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం అండ్ కాకినాడ పోర్ట్స్. వీటిలో ఇంకా 3వ నంబర్ హెచ్చరిక కొనసాగుతోంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ జల్లులు, తేలికపాటి జల్లులు నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది.
1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమకి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. జీవీఎంసీ 89వ వార్డ్ సంతోషమాత ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి కలశ పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఘనబాబు పాల్గొని అమ్మవారి పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మల్ల అప్పలకొండమ్మ మాట్లాడుతూ గత 45 సంవత్సరాల నుంచి అమ్మవారి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసిన మొదటి శుక్రవారం అమ్మవారికి కలశాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పూజ అనంతరం అమ్మవారికి వచ్చిన భక్తులు అందరికీ అన్నదాన కార్యక్రమం గ్రామ పెద్దలు, ప్రజలు గత 6 సంవత్సరాలుగా ఆలపడిరాజు కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రూపాదేవి గుడి అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే తొలితో యాపకోటలో కట్టించాను, 78లో కట్టించాను యాపకోటలోని. ఆ విగ్రహాన్ని అది నేనే తెచ్చి స్థాపించడం చేసినాను. అలాగే 86వ సంవత్సరం 6వ నెల 27వ తారీఖుని తల్లిని ఇక్కడ ప్రాణ ప్రదర్శన చేయించాం. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు దాకా ఏదో మా శక్తి కొలిది ఈ అన్న సంతర్పణ చేసి కలశ పూజలు చేసి ఈ పూజలన్నీ సాగిస్తున్నాం. ఈ సాగించినందుకు ఈ ప్రజలందరికీ ఏకదాన్లు ఆ సంతోష రూపాదేవి అందరిని కాపాడాల. అందరింటింటికి కూడా దీపమై ఎలగాల. వెలిగినాడే సంతోషమాతను మరలేరు. అమ్మ కోరికలు తీర్చిన అమ్మ. తన జీవితంలో ఓ సంఘటన డాక్టర్గా ఉన్న తనను పోలీస్ అధికారిగా మార్చేసిందని 1990 దశకంలో పశ్చిమ బెంగాల్లో ఓ పోలీస్ స్టేషన్ వద్ద ఓ సామాన్య కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్ని కళ్ళారా చూసిన తను తీవ్రంగా చలించిపోయాయని, ఆ పేద కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటే వినే పోలీసే లేకుండా పోయాడని, ఆ సంఘటన తన మెదలో బలంగా నాటుకుపోయిందని, అప్పుడే తాను పోలీస్ అధికారిగా మారాలని గట్టి నిర్ణయం తీసుకున్నానని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపితో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారు. 2.5 దశాబ్దాల క్రితం పోలీసులంటే ఎంతో క్రూరమైన వ్యక్తులని జనంలో ఒక అభిప్రాయం ఉండేదని అన్నారు. ఆ అభిప్రాయం కాస్త క్రమేపీ మారుతూ వస్తోందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఎన్నో సత్ఫలితాలు సాధించవచ్చని, తన కెరియర్లో ఎన్నోసార్లు నిరూపితమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఏ జిల్లాలో ఏ కేడర్లో పనిచేసినా పౌర సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. దీంట్లో భాగంగానే తన ఫోన్ నెంబర్ను ప్రజలకు తెలియజేస్తూ ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా నేరుగా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ రూపంలో కానీ తెలియజేయమని కోరుతున్నానని అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో నైట్ లైఫ్ కల్చర్ పెరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యాటకంగా విస్తరిస్తున్న నగరంలో నైట్ పోలీసింగ్ కూడా పటిష్టంగా చేపడుతున్నామని సిపి స్పష్టం చేశారు. నేను ఐపీఎస్కి రాకముందు డాక్టర్గా పనిచేశాను. నేను కలకత్తాలో ఉన్నాను. అప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్, చిత్తూరు పోలీస్ స్టేషన్, అక్కడికి వెళ్ళాను. చూశాను వందల సంఖ్యలో పబ్లిక్ అక్కడ కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నారు, పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు, పోలీస్ స్టేషన్ బయట ఉన్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు లోపలికి పిలవడం లేదు. సో కామన్ పబ్లిక్కి పోలీస్ స్టేషన్లో ఎటువంటి రెస్పెక్ట్ లేదు, ఎటువంటి గౌరవం లేదు, ఎవరు పట్టించుకోరు. ఒక పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే తప్ప ఎవరిని పిలవడం కూడా లేదు. ఆ పరిస్థితి కళ్ళతో చూశాను. సో నాకు అనిపించింది, మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పకూడదు, దాని పోలీస్ డిపార్ట్మెంట్లో చూసాము కామన్ పబ్లిక్ పేదవాళ్లకు జస్టిస్ చాలా కష్టం, జస్టిస్ దొరకడం. జస్టిస్ పక్కన పెట్టండి, ఫస్ట్ గౌరవం ఇచ్చి కూర్చోపెట్టి వినడం, మా బాధ వినండి, తర్వాత మీరు చేస్తారు చేయడం అది పక్కన పెట్టండి, మా బాధ వినండి. ఎందుకు నాకు టైం పని లేదా అని అడుగుతారు. నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో. సో ఆ పరిస్థితి నేను కళ్ళతో చూసాను. అందుకే నేను ఐపీఎస్ జాయిన్ అయిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, అందులో లాస్ట్ ఎస్ మీద ఫోకస్ పెట్టాలి, సర్వీస్ మీద. సర్వీస్ కూడా ఎవరికి యాజ్ అ పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్కి సర్వీస్ ఖచ్చితంగా మేము చేయాలి. అంతా పక్కన పెట్టండి, సర్వీస్ టు ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్. ఎందుకంటే వాళ్లకు ఎక్కడ జస్టిస్ దొరకదు. ఇప్పుడు వాళ్లకు జస్టిస్ ఎలా ఇవ్వాలి?
మేము 100% పోలీస్ మారిపోతారు 1 డేలో నా టెన్యూర్లో నేను అనుకోను, అది సాధ్యం కాదు, అది జరగదు కూడా. సో అట్లీస్ట్ నా లెవెల్ నుండి స్టార్ట్ చేస్తే కొంత ఎఫెక్ట్ కింద కూడా వస్తుంది. మేము చిన్నప్పుడు విన్నాను యథా రాజా తథా ప్రజ. కనీసం నేను ఎక్కడ పని చేస్తే అక్కడ కొంత కూడా ఒక మార్పు వస్తుంది, 100% రాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి వివిధ రంగాలకు 80,000 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. కేజీహెచ్ లో గుండె శస్త్రచికిత్స విభాగంలో పరికరాలు కరువు. రోగుల ఇక్కట్లపై మండిపడ్డ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. కేజీహెచ్ అన్న క్యాంటీన్ వద్ద వినూత్న రీతిలో చేపట్టిన నిరసన కార్యక్రమం. విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షితో ముఖాముఖి కార్యక్రమం. కొన్ని బలమైన కారణాలే తనను ఐపీఎస్ అధికారిగా మార్చి పేదలకు సేవ చేసేలా చేశాయన్న సిపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.